హైదరాబాద్ మహానగరంలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. బోర్లు ఎండిపోతున్న దాదాపు 40 ప్రాంతాల్లోనే అత్యధికంగా నల్లాలకు అక్రమంగా మోటార్లు ఫిట్ చేసి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా మిగతా ప్రాంతాలకు తాగునీరు చేరడం గగనమైపోయింది. దీంతో నల్లాలకు అక్రమ మోటార్ల వ్యవహారంపై జలమండలి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పలువురు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ నెల 15 నుంచి ఇప్పటి వరకు నల్లాలకు అక్రమంగా మోటార్లను బిగించి తాగునీటిని అక్రమంగా తోడేస్తున్న 700 మోటార్లను అధికారులు సీజ్ చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్లో కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి వరకు అందరూ పాల్గొంటున్నారు. ఇక జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సైతం పలు ప్రాంతాల్లో గత 10 రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అందరికీ తాగునీరు అందించాలంటే అక్రమ వాడకాలపై కఠిన చర్యలు తప్పమంటున్నారు. ఏమైనా ఫిర్యాదులుంటే పానీ యాప్ ద్వారా తెలియజేయాలంటున్నారు. ప్రతినిధి లక్ష్మీకాంత్తో మాట్లాడదాం. లక్ష్మీకాంత్, మొత్తంగా హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఎన్ని ప్రాంతాల్లో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు? ఏ వివరాలు తెలిసాయి? అధికారులు ఏం సూచిస్తున్నారు ప్రజలకు? హైదరాబాద్ మహానగరంలో దాదాపు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాల్లో 40,000 ప్రాంతాల్లో, అక్షరాల 40,000 ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో అడుగంటిపోయాయి. ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. హైదరాబాద్ హిస్టరీలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అత్యధికంగా వాటర్ ట్యాంకులు మొత్తం కూడా ప్రజలు రిలీజ్ చేసుకుంటారు. అయితే ఆ రికార్డును తిరగరాస్తూ ప్రతిరోజు కూడా మినిమం 5-6 వేల వరకు వాటర్ ట్యాంకులు రిలీజ్ చేసుకుంటే ఈ ఏడాది మాత్రం 9 నుంచి 10,000 వరకు మొత్తం కూడా జలమండలి మీద ఆధారపడి వాటర్ ట్యాంకులను తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఆ ప్రాంతంలో సర్వే చేసినప్పుడు భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా అంత స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని తేల్చి చెప్పారు. సో ఈ లెక్క మొత్తం ఇలా ఉంటే మరోవైపు ఏదైతే 40,000 ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయో ఆ ప్రాంతాల నుంచే బోర్లు మొత్తం కూడా పనిచేయకపోవడంతో నల్లాల నుంచి, జలమండలి సప్లై చేసే నల్లాల నుంచి అక్కడ అక్రమంగా మోటార్లను, వ్యవసాయానికి వాడే మోటార్ల సైతం బిగించి హాస్టల్స్కి, అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్లకు మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి నల్లాల తాగునీరు కేవలం కొన్ని నీళ్ళకే పరిమితం అవడంతో ఇవన్నీ కూడా జలమండలికి పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా 200 నుంచి 300 పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపైన మొత్తం ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి ఎంక్వైరీ చేసిన సమయంలో ఈ విధంగా నల్లాలకు మోటార్లు ఫిట్ చేయడం వల్ల పొరుగింటికి వెళ్లాల్సినటువంటి తాగునీరు వెళ్ళకపోవడంతో ఈ సమస్య తలెత్తుంది. దీంతో హైదరాబాద్ మహానగరం దాదాపు 1 కోటికి పైగా ఉన్న ఈ జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరంలో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చడంతో ఈ జలమండలి ఆధ్వర్యంలో, ఎస్పెషల్లీ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్, స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ నెల 15 నుంచి ప్రారంభించిన ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం దాదాపు 200 నుంచి 300 ప్రాంతాల్లో ఈ ప్రత్యేకించి నిర్వహించిన తనిఖీల్లో 700 మోటార్లు మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ నల్లాల నుంచి తాగునీరు సప్లై చేస్తున్నారో ఆ తాగునీటి నుంచి కొంతమంది వాటర్ వాష్, కార్ వాష్కి, బైక్ వాష్ మొత్తం కూడా వాడుతున్న వారికి కూడా పట్టుకొని వారికి కూడా 1000 రూపాయల వరకు జరిమానా విధించారు. మోటార్లని బిగించి వాడే వారికి మాత్రం ఖచ్చితంగా ఈసారి 5,000 ఫైన్ విధించడమే కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమంటున్నారు జలమండలి అధికారులు. రైట్ లక్ష్మీకాంత్.